వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ 2 months తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మేము ఒరిస్సాకి వెళ్ళినాం కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ కి అట్లా విజిట్ అయిన తర్వాత నేను బీచ్ కి అయితే పోయినాం అనమాట. విజిట్ చేసినాము. ఇది గోల్డెన్ బీచ్ అనమాట. ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా గోల్డెన్ ప్యాలెస్. మీరు ఇక్కడ టూరిస్ట్ గా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓషన్ వ్యూ ఉంటుంది, అదే బీచ్ కి దగ్గరగా ఉంటుంది. అండ్ టెంపుల్ కి కూడా మీరు మంచిగా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. నార్మల్ బీచ్ కూడా ఉంటది అండ్ గోల్డెన్ బీచ్ కూడా ఉంది. గోల్డెన్ బీచ్ లో అయితే ఒక 20 rupees అట్లా పర్ పర్సన్ కి టికెట్ ఉంటది. అండ్ ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు అండ్ కొంచెం నీట్ గా ఉంటది, మెయింటైన్ చేస్తారనమాట. అదే నార్మల్ బీచ్ లో అయితే మంచిగా ఉండదంట, జనాలు ఎక్కువ ఉంటారు, బీచ్ కూడా క్లీన్ గా ఉండదు అని చెప్తున్నారు. మా అన్న చెప్తున్నారు. ఇంతకు ముందు అన్న వచ్చి నిన్నారంట. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలుచుకొని పోయినారు. ఇది సెకండ్ టైం. సో మేము ఈ బీచ్ కి వచ్చినాము. ఇక్కడికి పిలుచుకొని వచ్చారు అన్న. ఇంకా నేనైతే బీచ్ కి పోయి చాలా ఇయర్స్ అయిపోయింది. లాంగ్ గ్యాప్, ఒక 10 years పైన అయిపోయింది అనమాట. బీటెక్ లో చదివేటప్పుడు చెన్నైలో పోయినాం మేము. తర్వాత రావడము, ఇప్పుడే బీచ్ కి రావడము ఈ లాస్ట్ ఇయర్ అనమాట. 2024 లో అయితే నేను బీచ్ కి పోయినాను. చాలా బాగా అనిపించింది. అసలుకి ఆ వాటర్, ఆ సౌండ్స్ అవన్నీ వింటా ఉంటేనే మంచిగా ఎక్సైట్మెంట్ అనిపించింది. నేను అక్కడికి పోయినప్పుడు యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ అయితే పెట్టినాను. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. దివ్యాస్ జర్నీ అనే ఉంటది నేమ్ కూడా, ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా అబ్బా బీచ్ కి వెళ్ళిపోతున్నామండి. కానీ నేను మునగడానికి మాత్రము సాహసం చేయలేదనమాట. ఎందుకంటే నేను అప్పుడు బీచ్ లో మునిగింటే ఫుల్ ట్యాన్ అయిపోయింది. అసలుకి ఏమో నాకు అసలుకి ఇంకా నచ్చలేదు. దాని తర్వాత ఇంకా నేను ఈసారి స్కిప్ చేసేసినాను. ఎందుకంటే ఇంకా డ్రెస్సెస్ కూడా తెచ్చుకోలేదు. సో ఇంకా వద్దులే, ఎందుకు మునగాలనిపించింది కానీ వద్దులే అని చెప్పేసి స్కిప్ చేసినాను. కొద్దిగా ఇంకా వాటర్ లో అట్లా ఆడుకొని ఎంజాయ్ చేసి అట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా బాగా అనిపించింది. అసలుకి ఎంత పీస్ఫుల్ గా ఉంది తెలుసా. అల్లల్లో సౌండ్స్ వింటూ అక్కడ చూస్తూ అక్కడే కూర్చో ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లా ఇంకా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని కొద్దిసేపు ఇట్లా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా మా చెర్రి పాప, మా నాన్న, అన్న వీళ్ళంతా మునిగినారు. అమ్మ, నేను, మా వదిన అయితే మునగలేదు. సమ్మర్ టైం కదా మేము పోయినింది, బాగానే అనిపించింది. కానీ మేము పోయినప్పుడు వర్షం పడింది ఆ రోజు. మేము దీని తర్వాత ఇంకొక చోటికి పోయినాము. అక్కడైతే ఫుల్ వర్షం పడింది. అది ఫుల్ ఫ్లాప్ అనమాట. అది చెప్తాను, నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ అయితే ఎవరు లేరు, కొంచెం మంచిగా పీస్ఫుల్ గా ఉండింది. అట్లా నేను కొంచెం వీడియో క్లిప్స్ తీసుకొని అట్లా ఇట్లా కొద్దిసేపు వాటర్ లో ఉండేసి వచ్చినాను. మీకు బీచ్ అంటే ఇష్టమా? మీకు బీచ్ ఇష్టం అయితే కామెంట్ చేయండి. నాకు వాటర్ లో ఉండాలంటే చాలా ఇష్టం. కానీ బీచెస్ లో, ఓషన్ లో కాదు, నార్మల్ రివర్స్ అట్లుంటాయి కదా, అట్లా అదైతే చాలా ఇష్టము. అస్సలు మిస్ చేసుకోను మునిగడానికి అయితే. ఇంకా బీచ్ లో అయితే కొంచెం ఆలోచిస్తాను అనమాట, అంతే. ఇంకా ఇక్కడ మేము మంచిగా అట్లా అందరం ఒక వీడియో తీసుకున్నామని చెప్పి అక్కడ ఎవరో ఉంటే ఒకరిని పిలిచి హెల్ప్ తీసుకున్నాం అనమాట. హ్యాపీ అనిపించింది. అండ్ నా ఫేస్ లోనే తెలుస్తుంది కదా, మంచిగా స్మైల్ ఇస్తున్నాను. నాకు ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉందనమాట. ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బీచ్ లో పోయి చాలా ఇయర్స్ తర్వాత నేను ఇట్లా బీచ్ కి పోవడము, అందుకు నాకు కొంచెం మనసు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ చూసినారా, ఇక్కడ క్రాబ్స్ అయితే ఉన్నాయి. క్రాబ్స్ అయితే హోల్స్ పెట్టుకొని ఆ హోల్ నుంచి ఆ హోల్ కి, ఆ హోల్ నుంచి ఈ హోల్ కి మనం మనుషులం ఇట్లా చూస్తూనే లోపలికి వెళ్ళి దాచుకుంటున్నాయి అనమాట. ఇంకా లైట్ గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. వర్షం ఇంకా పడేలాగా ఉంది అనమాట. లైట్ గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా చాలే, ఇంకా పోదాము అనుకుని అక్కడ ఇంకా కూర్చోడానికి కొంచెం ఇట్లా ఉంది, మంచిగా అనిపించింది. సో ఇక్కడ కొద్దిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా అట్లా కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా దీని తర్వాత మేము ఇంకో ప్లేస్ కి పోయినాము. మేము ఏ ప్లేస్ కి పోయినాం అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ చెర్రీ పాపతో నేను ఇక్కడ ఒక రీల్ అయితే చేసినాను. అది ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను, చూడని వాళ్ళు చూసేసేయండి. ఈ పాప ఆల్రెడీ నేను ఇంట్లో నేర్పించుకొని వచ్చినాను, అయినా కూడా నేను అక్కడ ఆగంటే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. లాస్ట్కి ఎట్లా ఒకటైతే తీసేసినాము. అండ్ వీళ్ళతో కూడా, మా నాన్నతో కూడా ఒక రీల్ అయితే తీపిచ్చేసేసి ఇంకా ఒక ఫోటో
ఒక వీడియో అట్లా తీసేసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరినాం అనమాట. నాకైతే ఈ ప్లేస్ ఆ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నేను ఇక్కడ హోటల్స్ అని చెప్పాను కదా, అవే. దీని తర్వాత మేము ఇంకో చోటికి అయితే వెళ్ళినాము. మీకు ఈ వీడియో ఎట్లా నచ్చింది, బాగుందా, ఎట్లుంది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.